హలో నమస్తే నవత టీవీకి స్వాగతం మీ వెంకట్ పేపర్ లోపల ఒక నకిలీ సేల్ డీడ్ తయారు చేస్తున్నారట హైదరాబాద్ లోపల వాళ్ళని పట్టుకున్నారు నిన్న వాళ్ళని పట్టుకొని ప్రెస్ మీట్ పెట్టారు కనీసం చూడండి ఇలా ఇదేమో అసలు దొంగలు ఎవరు కనబడతలేరు వాళ్ళు ఎవరనేది చూపిస్తలేరు పోలీసు వాళ్ళని చూపిస్తారు మరి ఇది ఏం వ్యవస్థనో ఏందో దొంగల్లాగా చూపిస్తే బయట ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా వీళ్ళు దొంగలరా బాబు వీళ్ళని జాగ్రత్త చూసుకోవాలని కానీ వాళ్ళని దాచిపెడతారు వాళ్ళ ముఖాలకు మాస్కులు వేస్తారు అంటే వాళ్ళని గుర్తుపట్టకుండా కానీ ఈ పోలీసు వాళ్ళు మాత్రం అందరూ ఫోజులు ఇస్తారు ఇక్కడ చూడండి ఇగో భూపత్రాలు క్యాస్ట్ ఇన్కమ్ బర్త్ సర్టిఫికేట్లు 5,000 నుంచి 20,000 విక్రయం నీకు ఏం కావాలన్నా దొరుకుతుంది 30 సంవత్సరాల క్రితము పేపర్ కావాలంటే దొరుకుతుంది కోర్టు కేసులు లోన్లకు సహకరిస్తున్న నిందితులు 6గురిని అరెస్ట్ చేసిన పోలీసులు 30 ఏళ్ల నాటి పేపర్స్ డాక్యుమెంట్స్ రబ్బర్ స్టాంప్ స్వాధీనం నవ తెలంగాణ సిటీ బ్యూరో హయత్నగర్ నకిలీ సేల్ డీళ్లు భూపత్రాలు ఇతర సర్టిఫికేట్ తయారు చేస్తున్న మూటలను రాచకొండ పోలీసు అరెస్ట్ చేశారు సేల్ డీళ్లు భూపత్రాలు ఇన్కమ్ బర్త్ సర్టిఫికేట్ తదితర డాక్యుమెంట్లు తయారు చేస్తున్న 13 మంది మూటా సభ్యులను 6 నిందితులను సరూర్ నగర్ ఎల్బీ నగర్ ఎన్టీ పోలీసు సంయుక్తంగా అరెస్ట్ చేశారు నిందితుల నుంచి 546 బాండ్ పేపర్స్ 48 బర్త్ సర్టిఫికెట్లు 11 ఆదాయం సర్టిఫికెట్లు 5 క్యాస్ట్ సర్టిఫికెట్లు 30 ఏళ్ల కిందట పేపర్స్ జిహెచ్ఎంసీ న్యూరో సర్జన్ డాక్టర్లు రెవెన్యూ నోటరీలకు సంబంధించిన రబ్బర్ స్టాంపులు రసాయనాలు పరికరాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు రెవెన్యూ జిహెచ్ఎంసీ కోర్టులు సైతం గుర్తించలేని విధంగా నకిలీ సేల్ డీడ్లు ఇతర డాక్యుమెంట్ తయారు చేస్తున్నారని రాచకొండ సిసి సుధీర్ బాబు తెలిపారు శుక్రవారం ఎల్బీ నగర్లోని సిసి క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు హయత్ నగర్ కంట్లూరు చెందిన తోట వెంకట భానుప్రసాద్ ఆయన భార్య సాగరిక కలిసి స్థానికంగా సాత్విక్ ఎంటర్ప్రైజెస్ నిర్వహిస్తున్నారు డీడీలను డిటిపి వర్క్ చేసేవారు అద్దె అగ్రిమెంటు సేల్ డీడ్లు అఫిడవిట్లపై టైప్ చేసేవారు ఈ క్రమంలో లైసెన్స్ స్టాంప్ వెండర్లు అయిన హైతనగర్కు చెందిన ఏ చంద్రశేఖర్ అతని కుమారుడు అనిల్తో పరిచయం ఏర్పడింది తద్వారా పాత స్టాంప్ పేపర్స్ నకిలీ డాక్యుమెంట్ తయారు చేసి అధిక ధరలకు విక్రయించడం ప్రారంభించారు ఈ క్రమంలో సివిల్ కోర్టులో డాక్యుమెంట్ రైటర్గా పనిచేస్తున్న సయ్యద్ ఫిరోజ్ అలీ అమర్పేటకు చెందిన ఎండి జలీల్తోనూ వారికి పరిచయం ఏర్పడింది నకిలీ డాక్యుమెంట్లు సేల్డీల తయారీలో కష్టపడకుండా డబ్బు వస్తుండటంతో వరంగల్కు చెందిన పి మహేష్ గౌడ్ కామారెడ్డి మున్సిపల్లో అవుట్ సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న ప్రవీణ్ నార్సింగ్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న సుధీర్ కుమార్ అవుట్ సోర్సింగ్ బండ్లగూడ మున్సిపాలిటీలో పనిచేస్తున్న ముద్దూర్ అవుట్ సోర్సింగ్ ముద్దూసర్ చేతులతో కలిపారు వారి సహాయంతో కులం బర్తు ఆదాయ సర్టిఫికెట్లతో పాటు ఇతర సర్టిఫికెట్ తయారు చేస్తున్నారు ఆసుపత్రులు రెవెన్యూ నుంచి ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండానే నకిలీ సృష్టిస్తున్నారు దీంతో పాటు చౌటుపల్లికి చెందిన జలీల్ కిషోర్ ఖమ్మం జిల్లాకు చెందిన చంచల్ నిఖిల్ దిల్సుఖ్ నగర్కు చెందిన సత్యప్రభుతో కలిసి రబ్బర్ స్టాంపులు నకిలీ సేల్ డీడ్ తయారు చేయ కూడా చేస్తున్నారు మొత్తం 13 మంది ఒక మూటాగా ఏర్పడి బ్యాంకు లోన్లు తీసుకునే వారికి కోర్టులో కేసులు వేసే వారితో పాటు ఉద్యోగులకు దరఖాస్తు చేసుకునే వారికి డాక్యుమెంట్లు సర్టిఫికెట్లను విక్రయిస్తున్నారు ఒక్కో సర్టిఫికెట్ 5,000 నుంచి 20,000 రూపాయల వరకు విక్రయిస్తున్నారు సమాచారం అందుకున్న నకిలీ పోలీసులు నిఘా వేసి 6గురిని అరెస్ట్ చేశారు పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు నకిలీ డాక్యుమెంట్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిసి సూచించారు డాక్యుమెంట్లపై అనుమానం వస్తే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లేదా ప్రభుత్వ వెబ్సైట్లలో పరిశీలించాలని చెప్పారు కేసును ఛేదించిన ఎస్టీఓ సరూర్ నగర్ పోలీసులను సిసి ప్రత్యేకంగా అభినందించారు ఈ సమావేశంలో అదనపు డీసీ షకీర్ హుస్సేన్ ఎల్బీ నగర్ ఏసీపీ కిష్టయ్య సరూర్ నగర్ సిఐ సైదిరెడ్డి ఎస్టీఓ సిఐ వెంకట తదితరులు పాల్గొనడము జరిగింది ఇది విషయం తస్మాత్ జాగ్రత్త ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళకు కూడా ఎవరికి బయట నుంచి వచ్చినటువంటి వారికి కూడా ఆధార్ కార్డులు తర్వాత పాన్ కార్డులు ఇస్తున్నారు వాళ్ళని కూడా పోలీసులు పట్టుకోవాలి ఇది మన దేశానికి చాలా హానికరం దేశం లోపల బంగ్లాదేశీయులకు ఇది ఇలా చేస్తే పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్లలో ఉన్నటువంటి వారికి కూడా మనము చేయుతనిచ్చేసి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది ఆధార్ కార్డులు 2,000 రూపాయలకు ఇస్తున్నారట ఇక్కడ హైదరాబాద్ లోపల కొన్ని డిటిపి సెంటర్ లోపల అది కూడా ఒకసారి పరిశీలన చేస్తే